ఆహారంతోనే కేవలం ఆరోగ్య నియమాలు పాటిస్తూనే షుగర్ని కంట్రోల్ చేయొచ్చు, బీపీని కంట్రోల్ చేయొచ్చు, బీపీ అదుపులో ఉంటుంది, షుగర్ అదుపులో ఉంటుంది అనే విషయం ఎంత చెప్పినా చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ వరలక్ష్మి గారని వచ్చారు. వారు గత 10 ఏళ్ళుగా ఈ యొక్క షుగరు, బీపీ లాంటి వాటితో బాధపడుతున్నారు. వాళ్ళు ఏ ఏ సమస్యలతో బాధపడుతుండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించారో, ఎలా తగ్గించుకోగలిగారో, మేము వాళ్ళకి ఇచ్చిన సలహాలు ఏంటి, మా దగ్గర నేను రాసిన ఈ యొక్క మధుమేహాన్ని జయించండి అనే పుస్తకాన్ని చదివి దాంతో ఉన్నది నియమాలను పాటించి ఆచరించి చక్కగా షుగరు, బీపీలని కంట్రోల్ చేయగలిగినారు, ఆరోగ్యకరంగా ఉన్నారు. 10 ఏళ్ల ముందు ఎంత అనారోగ్యకరంగా ఉన్నారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆరోగ్యకరంగా ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆవిడ మాటలతో విందాం. అమ్మ, మీ పేరు? నమస్కారం డాక్టర్. నమస్తే అమ్మా. నా పేరు వరలక్ష్మి అండి. అయితే ఈ షుగర్, ఈ బీపీ అన్నీ ఉండడం వల్ల థైరాయిడ్, మరి చక్కగా మంచి జాబ్ చేసుకునేదాన్ని. ఒక షుగర్ ఉందని తెలిసిన తర్వాత 5 years వరకు ఈ టాబ్లెట్లు పెంచుకుంటూ వచ్చారు. నా డోసెస్ పెంచడం అట్లా ఎంత ఏం చేసినా కూడా ఎక్సర్సైజ్ చేసి. ఒక వివరంగా అడుగుతాను. మీకు ఎన్నేళ్ళ క్రితం మీకు షుగర్ వచ్చిందని తెలిసింది? ఏ లక్షణాలు కనబడితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? ఎట్లా తెలిసింది? 10 సంవత్సరాల క్రితం అండి. ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయింది. అయితే నాకు స్టార్టింగ్ లో అప్పుడు నాకు 32 years అనమాట. 32 yearsకే అంత ఎక్కువ అట్లా రావడం జరిగింది. ఎలా అంటే ఫస్ట్ కళ్ళు తిరగడం, తర్వాత ఎక్కువ ఆకలేయడం, ఇట్లాంటివన్నీ కనిపించాయి. అదే డ్యూటీకి వెళ్తున్నాను కదా, కాస్త స్ట్రెస్ వల్ల అట్లా అవుతుందేమో అనుకున్నాను. డాక్టర్ ఒక 4 రోజులు ఆగమన్నారు. టెస్ట్ రాసేది, షుగర్ టెస్ట్ రాస్తే దాంట్లో వచ్చింది. తినక ముందు 135 అలా వచ్చింది. తిన్నాక 180 నుంచి 200 లోపు వచ్చింది అనమాట. ఇంకా అలా వచ్చిన తర్వాత ఒక 4 రోజులు ఆగినా కూడా కంట్రోల్ కావాలి. అప్పుడు మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వెళ్తే అప్పుడు డాక్టర్ మెడిసిన్ రాశారు. అంటే అప్పుడు మీకు మాక్సిమం టాప్ గా షుగర్ ఏ లెవెల్కి వెళ్ళింది? ఎప్పుడైనా చెక్ చేసుకున్నప్పుడు? చేసుకున్నా. అదే ఫస్ట్ నుంచి ఆ టాబ్లెట్లు అన్ని వేసుకుంటూనే ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఉన్నా కూడా టాబ్లెట్లు వేసుకున్న 170 తినకముందు. తిన్నాక 280, 290 అలా వచ్చేది. 280, 290. ఇది 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల క్రితం అంటే ఒక 2 నెలలు అయిన తర్వాత అట్లా 2 నెలలు టాబ్లెట్ వాడుతున్నా కూడా అట్లా కంటిన్యూగా వస్తుంటే నాకు సరే ఆయుర్వేదం దాంట్లో మధుమేహాన్ని ఎలా జయించాలి, ఇంత చిన్న వయసులో ఎట్లా అనేది మాకు ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. దాంతో అప్పుడు నేను వచ్చాను అనమాట. అమృత హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని తీసుకొని మా వారిని తీసుకుని వచ్చాను. వస్తే అప్పుడు నాకు ఈ బుక్ కనిపించింది. తర్వాత మీ దగ్గర ఇది జుట్టు ఊడిపోవడం, ఏసీలో పనిచేయడం వల్ల ఇంకెప్పుడైతే నాకు షుగర్ స్టార్ట్ అయిందో మరి టెన్షన్స్ అవి ఇవి, బీపీ వచ్చింది, తర్వాత థైరాయిడ్ వచ్చింది అని చెప్పారు. దానికి మెడిసిన్ వాడుతున్నా. అయితే తర్వాత ఈ బుక్ చదివిన తర్వాత దాంట్లో కరెక్ట్గా అంటే 2-3 సార్లు చదివిన తర్వాత నాకు అర్థమైంది. అంతకుముందు అసలు ఆయుర్వేదం ఎప్పుడు చూడలేదు, మెడిసిన్ కూడా వాడలేదు. అయితే ఇంక తర్వాత చదువుతుండే కొద్దీ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఇలా కూడా ఉంటుందా మరి. ఇప్పుడు ఆ డాక్టర్లు ఏమో మొత్తం అలోపతి మెడిసిన్ ఇచ్చే డాక్టర్స్ అన్నీ తినేయమంటున్నారు. దీంట్లో ఏమో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవో కనిపిస్తున్నాయి ఫుడ్ లో. మరి అలా ఎందుకు వచ్చింది, ఇది ఏంటి తేడా అని బాగా చదవడం వల్ల నాకు కొంత అవగాహన అయినా ఇంకా హడావిల్లో ఇంకా డ్యూటీకి వెళ్ళడం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం హడావిల్లో సరిగా దాన్ని నేను పాటించలేకపోయాను. అయితే తర్వాత రాను ఈ మధ్య మెడిసిన్ బాగా 9 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇంక పళ్ళు నొప్పులు, ఇంకా విపరీతంగా ఈ షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రావడం వల్ల నా యూరిన్లో ఇన్ఫెక్షన్, తర్వాత కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, అసలు రోగం మీద రోగం పెరిగిపోతుంది. సరే డ్యూటీ మానేద్దామా అని డ్యూటీ మానేసి రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు. సరే ఇంకా ఈ మధుమేహం జయించినట్లా మళ్ళీ బుక్ తీసి తీరిగ్గా చదివి దాని ప్రకారం రైస్ తర్వాత చపాతి పూర్తిగా మానేసాను అనమాట. మానేసి ఇంకా మెడిసిన్ పూర్తిగా వదిలేసాను. వదిలేసిన తర్వాత 3 రోజుల్లో వితౌట్ మెడిసిన్ తినక ముందు 80, తిన్నాక 135. రైస్ గోధుమలు మానేస్తే మిగతా ఆహారం తిన్నారు. జొన్నలు, తర్వాత కొర్రలు, ఆ తర్వాత ఎప్పుడన్నా జొన్న జావ చేసుకునేదాన్ని. తర్వాత ఈ మిల్లెట్స్ ఒక 2-3 రోజులకు ఒకసారి అలా ఒక రకం తీసుకుని
తీసుకున్నాను. దాని తర్వాత కూరగాయలు దుంపలు మాత్రం అవాయిడ్ చేశాను. తర్వాత ఫ్రూట్స్లో కూడా ఒక ద్రాక్ష అలాంటివి కొంచెం గ్లూకోజ్ ఉండేవి తీసేసి మిగిలినన్ని మామూలుగానే తిన్నాను కూరగాయలు అవన్నీ. మెయిన్ ఏంటంటే రైస్, తర్వాత గోధుమలు. ఒకవేళ ఈ 10 సంవత్సరాలు మీరు అలోపతి మందులే వాడుకుంటూ ఉండింటే అప్పుడున్న హెల్త్ ఇష్యూస్ కన్నా ఇప్పుడు ఇంకా మీకు బాగా పెరిగిపోయాయి, ఇంకా రకరకాల చాలా పెరిగిపోయాయి. కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు ఇలాంటి ఎప్పుడన్నా వచ్చాయా? వచ్చాయి. తల నుంచి పాదాల వరకు అన్నం తిన్నానంటే రాత్రి పడుకున్నప్పుడు ఎకోస్పిన్ AV75 వేసుకునేదాన్ని. మామూలుగా తిమ్ములకి ఇస్తారు కదా బ్లడ్ ఫ్రీగా ఫ్లక్చుయేషన్ కోసం, అయితే అవి వేసుకున్నా. అది 5 days నుంచి వాడుతున్నా. అయినా కూడా రాత్రులు ఇంకా అన్నం తిని పడుకున్న గంటకి 2 గంటలకు ఒళ్ళంతా తిమ్ముర్లు అనమాట. దాని తర్వాత ఈ ఉంటాయి మన కీళ్ళ మధ్యలో నొప్పులు వచ్చేవి, వాపులు వచ్చేవి. ఈ మోకాళ్ళ దగ్గర కూడా చాలా ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు నా వయసు ఏమో 44, 45 ఈ లోపే వ్యాధులు చూస్తేనేమో కంటిన్యూగా ఇన్ని మెడిసిన్స్ మింగాల్సి వస్తుంది. పోనీ ఏమన్నా తగ్గుతుందా అనిపిస్తే తగ్గట్లేదు. సరే ఇంకా ఈ మెడిసిన్స్ మీద విరక్తి కలిగి ఇంకా అది మొదలు పెట్టాను. ఇంకా మధుమేహం చేయించడానికి. పూర్తిగా డైట్ తోనే ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఇప్పుడు 28 days అయింది. 28 days తోనే 28 days లో ఓన్లీ డైట్ తోనే ఉన్నారు, అసలు మందులు ఏం వాడట్లేదు? అస్సలు. ఓకే. బీపీ కూడా ఉండేది మీకు? బీపీ కూడా. అద్భుతం ఏంటంటే బీపీ కూడా నేను అనుకున్నా షుగర్ ఒకటే తగ్గుతుంది దీంతో అనుకున్నాను, రైస్ గోధుమలు మానేయడం వల్ల. అయితే జరిగింది ఏంటంటే ఆటోమేటిక్ బీపీ కూడా డౌన్ అవుతుంది. అదేంటో అర్థం కాక ఏంటంటే అవుతుంది, డైట్ అనవసరంగా చేంజ్ చేసి అనుకున్నాను. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏమన్నాడంటే బీపీ కూడా కంట్రోల్ అయిపోతుందమ్మా అనేసి రాశారు. నా దగ్గర ఇప్పుడు ఇంకా రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ రెడీగా. అయితే మొన్న 5 days బ్యాక్ కూడా ఆయన మొత్తం ప్రిస్క్రిప్షన్ అంతా చూసి రాసి ఫ్లూయిడ్ తీసుకుని వెళ్ళిపోండి అమ్మా, మీకు బీపీ మెడిసిన్ కూడా ఇంతకుముందు 40 వేసుకునేదాన్ని 40 mg, ఇప్పుడు 2.5 mgకి వచ్చాను. ఓకే. ఈ అలోపతి మందులు ఎంతకాలం నుంచి వాడారు? ఎంతకాలం మీద మానేసి అలోపతివి అంతేనండి. డైట్ స్టార్ట్ చేసినప్పుడు మానేసాను. షుగర్ కి సంబంధించి 28 days అయింది అంతే ఈ మధ్య. ఓకే. దానికే ఇంత చేంజ్ ఉంది నాకు. అసలు చాలా హుషారుగా ఉంది. అంతకుముందేమో చాలా విపరీతమైన నీరసం వచ్చేది, కళ్ళు తిరిగేవి, ఊరికి ఆకలేసేది. ఇవన్నీ ఇంకా అసలు చాలా ఇబ్బందిగా అనిపించినాయి. డ్యూటీ మానేసుకొని అటు పిల్లల్ని చూసుకోవడానికి లేదు, ఇంట్లో పని చేసుకోవడానికి కూడా ఓపిక. ఇప్పుడైతే నా పని నేను చేసుకుంటూ పిల్లల పని చేసుకుంటూ పైన నాకు వచ్చిన పని కూడా చేసుకోవడానికి కూడా చాలా హెల్దీగా ఉంది. ఇదివరకు మధ్యాహ్నం నిద్రపోయేదాన్ని, ఈజీగా అలసిపోయేదాన్ని. ఇప్పుడు నిద్ర రావట్లా, మధ్యాహ్నం పడుకోవాలని అనిపించట్లా. ఏదో పని చేయాలి అంటే నాకు మళ్ళీ 20 years బ్యాక్ అంత హాయిగా ఉంటున్నా. ఓకే. ఓకే. బాగుంది. వెయిట్ ఏమన్నా తగ్గారా? పెరగడం కానీ తగ్గడం కానీ? ఇంతకు ముందు 58 ఉండేదాన్ని, ఇప్పుడు జస్ట్ 55. అంటే నా హైట్ కి ప్రపోర్షనేట్ గా అంతే ఉండాలని చెప్పారు డాక్టర్, 53 అట్లా. అయితే ఇప్పుడు నేను అదే రేంజ్ లో ఉన్నాను. వెయిట్ విపరీతంగా ఏం తగ్గింది లేదు, పెరిగింది కూడా లేదు. కానీ ఈ రైస్ లో ఇంత ఉందా, ఈ రైస్ రోగాలన్నీ ఈ రైస్ వల్ల అనేసి మరి మీరు చెప్పారో తెలిసింది డాక్టర్. అంతకుముందు అయితే నాకు అసలు ఎవరు చెప్పింది లేదు దీని గురించి. ఇప్పుడు ఇదివరకు అంటే ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలు ఉండేవారు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇంకా ఆయుర్వేదం వాళ్ళు చెప్తే తెలియడం తప్ప. ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది, పుస్తకాలు వచ్చాయి, కుటుంబాల పుస్తకాలు ఉండేవి కావు, ఫోన్, ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ అంతా. ఇప్పుడు ఇవే చాలా మంది ఇంకా చాలా మంది చెప్తున్నారు. ఈ పుస్తకం ఎంతకాలం చదివారు? అది తీసుకుని అటు ఇటుగా 9 years అయింది. 9 years అయింది బుక్ తీసుకొని. మరి అప్పటి నుంచి మరి పాటించలేదా మీరు దీంతో? అంటే ఇంకా డ్యూటీ అనుకున్నాను, చూశాను ఒకసారి 2 సార్లు. ఇంత మన వల్ల కాదులే. అయినా రైస్లో ఇప్పుడు అన్ని దీంట్లో ప్రత్యేకంగా మళ్ళీ ఇంతకుముందు కాకుండా మళ్ళీ మొదలు పెట్టడం, చిన్నపిల్లల ఇంట్లో ఉదయం నుంచి డ్యూటీలు రాగానే ఇవన్నీ చేయలేము అని పక్కన పెట్టాను అన్నమాట. అంటే అవగాహన అయితే వచ్చింది కానీ కంటిన్యూ చేయలేకపోయా. ఇప్పుడు ఒక 1 నెల రోజులు కంటిన్యూ చేస్తే మళ్ళీ ఏదో పని పడడం, ఒత్తిడి వల్ల, డ్యూటీల ఒత్తిడి వల్ల దాన్ని పక్కన పెట్టేదాన్ని. కానీ ఈ మెడిసిన్స్ ఎప్పుడైతే బాగా ఎక్కువ వాడేస్తున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్ అంతా వాడి ఇంక విసుగొచ్చింది అనమాట. తగ్గాల్సింది ఇప్పుడు ఎంతమంది ఏంటంటే ఏ డైట్ ప్లాన్ లేదు, హాయిగా ఉన్నది తినేయడం, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది కదా అనుకునేవాళ్ళు.
కానీ ఇంత ముదిరిపోయి లోపల ఇలా అయిపోతుందని అనుకోలేదు. తర్వాత 10 సంవత్సరాల దాకా బుద్ధి వచ్చింది అనమాట. అంటే ఇంత ఆరోగ్యం పాడైపోయాక ఫోన్లో ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది అనేసి ఇంకా ధైర్యంగా టాబ్లెట్లు అన్ని పక్కన పెట్టేసి ఇన్సులిన్ స్టేజ్కి రావాల్సిన పరిస్థితి నాది. ఎందుకంటే నాన్నగారికి ఉంది, నాన్నగారికి 40 years నుంచి షుగర్ ఉంది. అయితే ఆయనకి ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. సరే నాకు అలా ఇస్తారా డాక్టర్ గారిని కూడా అడిగాను నేను. ఇన్సులిన్ తీసుకుని ఆయన అన్నారు ఇప్పుడప్పుడే మేము అలా ఇవ్వము అని చెప్పారు. ఇంకా నాకు విసుగు వచ్చినట్టు అది కాదంటున్నారు, ఇటు కాదంటే మొత్తం మానేస్తే మా వారు తిట్టి సరే ఆ బుక్ అన్నా ఫాలో అవ్వే తల్లి, నువ్వు మళ్ళీ ఎటు కాకుండా అయిపోతావు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఆ జొన్నలు, ఆ కొర్రలు, తర్వాత ఈ కూరగాయలు ఎక్కువ తినడం, అలా నాన్ వెజ్ కూడా దూరంగా ఉన్నాను 20 రోజుల నుంచి. పాలు, చక్కెర పదార్థాలు అసలు అది ఏం ముట్టుకోలేదు. అన్ని మిల్లెట్స్ ఎక్కువగా తింటున్నారు, మెట్టధాన్యాలు అంటారు, మెట్టధాన్యాలు ఎక్కువ తింటున్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. మీ షుగర్ చాలా హెల్తీగా ఉంది. ఇంతకుముందు అయితే జుట్టు కూడా ఊడింది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టిన తర్వాత ఇది అవిసె గింజలు కాస్త పౌడర్ చేసుకొని కారపొడి లాగా అది కాస్త కొర్రాన్నం తినేటప్పుడు ముద్దులో కాస్త పెట్టుకుని తినడం అలవాటు చేసుకున్నాను. అప్పుడప్పుడు కొంచెం నువ్వుల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. దానివల్ల ఇప్పుడు నాకు ఈ కీళ్ళ నొప్పులు కానీ దేనివల్ల తెలియదు, ఆ మిల్లెట్స్ ఎలా పనిచేసినాయో బాడీలో మొత్తానికి ఇప్పుడు నాకు చాలా హుషారుగా ఉంది డాక్టర్. జుట్టు ఉండడం కూడా అయింది. ఇంతకుముందు చిన్న పిల్లకు ఉండేది, కొంచెం పెరిగింది కూడా. తర్వాత మీరు రాసి ఇచ్చిన బృంగమాల కాది తైలం అది కూడా వాడుతున్నాను. అదైతే 20 years నుంచి వాడుతున్నాను. మొత్తానికి ఇంత చేంజ్ వస్తుందని మాత్రం నేను అనుకోలేదు డాక్టర్. ఇంత 28 daysలోనే ఇంత నమ్మలేకపోయాక డైట్ నుంచే ఇంత కంట్రోల్ అయ్యింది. ఇన్ని మెడిసిన్స్ తీసేసాను, 7 tablets మింగేదాన్ని డాక్టర్ గారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టాను. ఇదే అండి, మందులు లేకుండా అంటే తన ఎక్స్పీరియన్స్ చెప్పగలిగారు. ఇంకా బాగా దాన్ని ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్పేటట్లయితే తనకు ఆ విధం వేరుగా ఉంటుంది. తనకు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారు, అది ఎలా తగ్గింది, ఇప్పుడు ఎంత హాయిగా ఉంది అనేది, అంటే షార్ట్ టైంలోనే ఇంత బాగా ఉంది అంటే ఇలా డైట్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. కానీ అందరూ రైస్ తినకుండా ఎలా ఉంటాం, గోధుమ తినకుండా ఎలా ఉంటాం, ఇలా దాన్నే తింటూ రోగాలు పెంచుకుంటూ మందులు వాడుకుంటూ తర్వాత సైడ్ ఎఫెక్ట్కి గురయ్యి రకరకాల ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ పుస్తకం ద్వారా చెప్పింది కూడా మధుమేహాన్ని జయించండి అంటే మధుమేహం అనేది లేదు, దాన్ని మనం జయించవచ్చు. ఒకవేళ వచ్చిందంటే కూడా మన ఆహార విధానం, జీవన విధానం మార్చుకొని మనం జయించవచ్చు అనే విధానాన్ని రకరకాలుగా విపులీకరించి చెప్పాను. దాంతో ఆహారంతో కానీ, కూరగాయలతో కానీ, ధాన్యాలతో కానీ, ఇతర పదార్థాలు ఏవేవి తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా ఉపయోగపడతాయి అనేది సింపుల్గా. కానీ చాలామంది దాన్ని ఆచరించడానికి ఇబ్బంది పడుతున్నారు. నిజంగా సక్రమంగా ఆచరిస్తే చాలా బాగా తగ్గుతుంది అని చెప్పని ఒక నిరూపణ. ఎందుకంటే తనకు బాగుందని చెప్పడానికి కోసం వచ్చారు. అందుకని ఇదేదో మీరు కొంచెం వీడియోలో చెప్పండి, ఇంకొంతమంది దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, మోటివేట్ అవుతారు, కొంత నమ్మకం కలుగుతుంది, అప్పుడు కనీసం కొంతమంది అయినా ఆచరించడానికి అవకాశం ఉంటుందనే విషయంతో ఇలా వీడియో ద్వారా చెప్పించమని చెప్పాను. మరి మీకేమైనా దీని మీద అభిప్రాయాలు ఉంటే, మీకు ఎవరికైనా ఇలాగే ఆహారంతోనే, డైట్తోనే ఏదైనా ఇలాంటి షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి ఏమైనా తగ్గించుకుంటే, ఈ దీర్ఘకాలిక వ్యాధులు చెప్పేవి ఏవీ లేవు. దీర్ఘకాలిక వ్యాధులు అంటూ వాటికన్నిటికీ జీవితకాలం మందులు వాడాల్సిన అవసరాలు ఉండవు. కొంచెం ముందు జాగ్రత్త అంటే మరీ చివరి దశలో ముసలితనంలో నాకు మందులు ఎక్కువైపోయి అప్పుడు భరించలేకపోతున్నాను, ఇప్పుడు తగ్గించండి అంటే కొంతవరకు కష్టం. ఇది ఎప్పుడైతే డిసీజ్ అనేది ఏ వ్యాధైనా ప్రారంభమైందో దానికి మూలాలు కనుక్కొని దానికి ఎలా చికిత్స చేసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలని తెలుసుకొని కనుక ఆచరిస్తే అసలు మనకు ఏ రోగాలు లేకుండా చేసుకోవచ్చు. ఇది ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ సారాంశం.